హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఒక పెద్ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఇది చూసుకుంటే వన్ పీస్ తెలుగులో రాబోతుంది. ఐ మీన్ ఆల్రెడీ చెప్పావు కదా బ్రో, క్రంచీరోల్లో వస్తుందని చెప్పి 1 ఆర్క్ నుంచి అన్నావు కదా అనొచ్చు. బట్ డోంట్ వరీ, ఇది ఆ మ్యాటర్ కాదు, ఇది ఇంకొక డిఫరెంట్ మ్యాటర్. సో ఇది చూసుకుంటే వన్ పీస్ యానిమే మనకి మేబీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మనకి తెలుగులో వచ్చే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. బికాస్ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ అలాంటిది అనమాట. సో కార్టూన్ నెట్వర్క్ అయితే రీసెంట్గానే, అంటే గెస్ట్గా గంట కూడా కాలేదు, సో ఒక పోస్ట్ అయితే వేసిందనమాట. దాంట్లో చూసుకుంటే మన లుఫీ స్ట్రా హ్యాట్ ఏదైతే ఉందో అది పెట్టి వాళ్ళైతే ఒక క్యాప్షన్ పెట్టారు, గెస్ హూ ఈస్ కమింగ్ టు కార్టూన్ నెట్వర్క్ ఇండియా అని చెప్పి పెట్టారనమాట. దట్ మీన్స్ అక్కడ వన్ పీస్ వచ్చేస్తుంది. అంతేకాకుండా కింద కమింగ్ సూన్ అని కూడా పెట్టారు వాళ్ళు చూసుకుంటే. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళు కన్ఫర్మ్ చేశారు వన్ పీస్ని అయితే వాళ్ళు మన ఇండియాకి అయితే తీసుకొస్తున్నారు. ఇక్కడ ఎటువంటి లాంగ్వేజెస్ అయితే మెసేజ్ చేయలేదు. బట్ డోంట్ వరీ, అన్ని లాంగ్వేజ్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది కార్టూన్ నెట్వర్క్. సగం సగం పనులు చేసి కూర్చుండేది కాదనమాట ఒక టీవీ లాగా. వీళ్ళు చూసుకుంటే అన్ని లాంగ్వేజ్ తీసుకొస్తారు, మీరు దాంట్లో డౌటే పడాల్సిన అవసరం లేదు. బ్రో రాకపోతే పరిస్థితి ఏంటి బ్రో అంటే, గుర్తుపెట్టుకోండి, వస్తే అన్ని లాంగ్వేజ్ 5 లాంగ్వేజ్ వస్తుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం. సో ఈ 5 లాంగ్వేజ్ వస్తుంది. లేకపోతే ఒకటే లాంగ్వేజ్ వస్తుంది, అది హిందీ ఆర్ ఇంగ్లీషు. అంతేకాని మీకు ఇంకా మిగతా లాంగ్వేజ్ అయితే రావన్నమాట. గుర్తుపెట్టుకొని డెఫినెట్లీ అన్ని లాంగ్వేజ్ వస్తే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మనకి ఇప్పటికి వాళ్ళు 3 యానిమేస్ తీసుకొచ్చారు రీసెంట్ టైమ్స్లో. ఒకటి డ్రాగన్ బాల్ మొత్తం సిరీస్ని తీసుకొచ్చారు తెలుగులో చూసుకుంటే, ఐ మీన్ అన్ని లాంగ్వేజెస్లో. బట్ డ్రాగన్ బాల్ ఓజీ అనుకోండి. ఆ తర్వాత డిజిమోన్ అడ్వెంచర్స్, అది కూడా మనకి 3 లాంగ్వేజ్లో తీసుకొచ్చారు, తెలుగు, తమిళ్, హిందీ. అండ్ ఇప్పుడు మై హీరో అకాడమియా, ఇది చూసుకుంటే 5 లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ. సో సేమ్ మనకి వన్ పీస్ కూడా మ్యాక్సిమం 5 లాంగ్వేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే 3 లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, హిందీ. సో ఇదైతే డ్యామ్ షూర్ అనమాట, మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఎపిసోడ్స్ విషయానికి వెళ్ళిపోదాం. సో ఇంతకుముందు వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాం, క్రంచీరోల్ వాడు వాన ఆర్క్ నుంచి వన్ పీస్ని తీసుకొని రాబోతున్నాడు అని చెప్పి. బ్రో ఒకవేళ సోర్స్ మారిపోయి అది క్రంచీరోల్ కాదేమో, కార్టూన్ నెట్వర్క్ వాన నుంచి తీసుకొస్తుందేమో అని మీరు అనుకోవచ్చు. బట్ ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే అది మోస్ట్ ప్రాబబ్లీ క్రంచీరోల్ వాడు వాన ఆర్క్ నుంచి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాడి దగ్గర లైసెన్స్ దానికే ఉన్నాయి కాబట్టి అదే మ్యాక్సిమం తీసుకొస్తాడు నేను అనుకుంటుంది అయితే. అండ్ ఇక్కడ కార్టూన్ నెట్వర్క్ వాన నుంచి తెస్తుందా అంటే మ్యాక్సిమం ఫస్ట్ ఎపిసోడ్ నుంచే తెచ్చే ఛాన్సెస్ చాలా హెవీగా ఉన్నాయి. బట్ గుర్తుపెట్టుకోండి, ఇవి నాకు తెలిసిన న్యూస్ ప్రకారం నేనైతే కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు. బట్ మ్యాక్సిమం డ్యామ్ షూర్గా ఇదే జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నా, కానీ జరగకపోతే నన్ను తిట్టకండి. బట్ నేను చెప్తుంది ఏంటంటే వన్ పీస్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మనకి కార్టూన్ నెట్వర్క్ రిలీజ్ అవుతుంది, మ్యాక్సిమం దాంట్లో డౌటే లేదు. ఐ డోంట్ థింక్ వాన్ ఆర్క్ నుంచి వాళ్ళు తీసుకున్నారు అంత ఫూలిష్ పని చేయరు. ఎందుకంటే అక్కడ శాటిలైట్ రైట్స్ వాళ్ళు కొంటే, ఇప్పుడు వాన్ ఆర్క్కి అయ్యే ఖర్చు కంటే కూడా వాళ్ళకి ప్రీవియస్ ఎపిసోడ్లో ఫస్ట్ ఎపిసోడ్లు ఏవైతే ఉన్నాయో వాటికే తక్కువ ఖర్చు అవుతుంది. సో శాటిలైట్ రైట్స్కి వాళ్ళకి అవే తక్కువ అవుతాయి కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు ఫస్ట్ ఎపిసోడ్సే కొంటారు, వాన్ ఆర్క్ అయితే అసలు కొనరు. కాబట్టి నేను అనుకుంటుంది ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అయితే వన్ పీస్ మనకి తెలుగులో అయితే రాబోతుంది అనమాట. ఐ మీన్ ఆల్ లాంగ్వేజెస్లో, అండ్ అది కూడా కార్టూన్ నెట్వర్క్ ఛానల్లో. ప్రస్తుతానికైతే కమింగ్ సూన్ అని పెట్టారు, తర్వాత రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందో మాట్లాడుకుందాం. సో ఇది ఒక క్లారిటీ వచ్చిందనుకుంటా. సో ఇప్పుడు అడుగుతారు, మరి క్రంచీరోల్లో వాన ఆర్క్ వచ్చేది అది అబద్ధం న్యూసా బ్రో అని చెప్పి. సో అది చూసుకుంటే మనకైతే వాయిస్ యాక్టర్స్తో సహా చెప్పారు భయ్య, అదైతే వానో ఆర్క్ వస్తుంది. అదైతే ఇప్పుడు మాకు క్లారిటీ లేదనమాట. లైక్ వాట్ హ్యాపెండ్, అక్కడ క్రంచీరోల్లో వాళ్ళు తెస్తున్నారని చెప్పి వాయిస్ యాక్టర్ కొంతమంది వానో చేస్తున్నామని డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మ్యాటరే చేంజ్ అయిపోయింది. సో మోస్ట్లీ దీని గురించి వచ్చిన తర్వాత చూడాల్సి వస్తుంది. ఒకవేళ క్రంచీరోల్లో వస్తుందో లేదో ఎప్పుడైతే క్లారిటీ లేదనమాట. ఇప్పుడు ఇంకొక ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. ఇది చూసుకుంటే కార్టూన్ నెట్వర్క్లో వస్తుంది కదా, చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఎపిసోడ్స్ ఓకే, సెన్సార్షిప్ తక్కువనే ఉంటుంది. బట్ రానున్న రోజుల్లో అక్కడ సెన్సార్షిప్ చాలా ఘోరంగా మారుతుంది వన్ పీస్ ఎపిసోడ్లో. సో అది ఎలా కవర్ చేయొచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు. మ్యాక్సిమం నేను అనుకుంటుంది ఏంటంటే కొన్ని చోట్ల, అంటే కొన్ని కంట్రీస్లో వీళ్ళు సెన్సార్డ్ వర్షన్స్ అయితే వేశారనమాట. ఈవెన్ ఇంగ్లీష్ ఉంది కదా, సో అప్పట్లో 4K కిడ్స్ అయితే సెన్సార్షిప్తే వేశారు, అది వరస్ట్ అనుకోండి. బట్ ఇంకొన్ని కంట్రీస్ కూడా బాగానే సెన్సార్షిప్ చేశాయి, లైక్ డ్రెస్సెస్ ఫుల్ వేయడం అండ్ బ్లడ్ని అయితే డిఫరెంట్ కలర్ చూపించడం. సో మోస్ట్ ప్రాబబ్లీ అక్కడి నుంచి ఎపిసోడ్స్ తీసుకొని వాటిని అయితే యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే సెన్సార్షిప్లో ఘోరంగా అయితే ఉంటాయన్నమాట. కాబట్టి కార్టూన్ నెట్వర్క్లో వచ్చే వరకు వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. అంతకంటే మనం ఏం చేయలేం, ఇంకేం చేస్తాం చెప్పండి. ఎనీవే ఇదనమాట వన్ పీస్ కార్టూన్ నెట్వర్క్ గురించి. అండ్ చాలామందికి డౌట్లన్నీ తీరే అనుకుంటున్నాయి, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు ఈ టయానికి నాలాగే. బట్ నేను అన్నీ చూసుకొని మీకైతే క్లారిటీ ఇద్దామని మేము ముందుకు వచ్చేసా. సో దట్స్ ద వీడియో. మనం నెక్స్ట్ ఒకటి బాబానా.